నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుని ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతులకు పేరు పేరున జనాలు జరుపుకుంటూ రైతు భరోసా మీద మీకు ఇలా కొత్తగా అప్డేట్ చేసిందంటే, మీకు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ ఉన్నారో పొందిన వారికి 1.15 లక్షల మందికి రైతులకు రైతు భరోసా అన్నది కొత్త వాళ్ళకు కూడా జమ అయిపోతూ ఉన్నదని మన ప్రభుత్వం మనకు ఇచ్చిన అప్డేట్ ఇది. దీని మీద స్వయంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ ఇది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. అందరూ చూడాలి. పాత వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందరూ ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా పడిన వారికి, పడ్డ వారికి, ఇంతకుముందు మనకు 4-5 ఎకరాల వరకు లోపల ఉన్న రైతు భరోసా కూడా కొందరికి వేసిర్రు, అందులో కొందరికి వేయలే. వేయని వారికి కూడా ఇప్పుడు వేస్తామని చెబుతూ ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా రైతు భరోసా అనేది చాలా ముఖ్యము రైతులకు. ఎందుకంటే చాలామంది చాలా పెట్టుబడులు రకాల వర్షాలు రప్పల వర్షాలు పడి కూడా వాళ్ళు నష్టపోయారు పంటలు. వారికి డబ్బులు లేక ఎంత తిప్పలు పడుతారో. నేను రైతుని, పొలం సగం కోసిన సగం కొయ్యలే ఆడున్నది, మీకు లాస్ట్లో చూపిస్తా. కానీ నేను కూడా రైతుతో చేసుడు పైసలు లేక రైతు భరోసా పడక పిల్లలు కొట్టుకుంటా ఉన్నా. ఇప్పుడు మిషన్లకు కావాలి, విత్తనాలకు కావాలి, వడ్లు కంటలైనవి, ఆ డబ్బులు ఇంకా కుదరకు పడలేవు. దీని మీద అన్నిటి మీద మీకు అవగాహన రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం అయితే మెయిన్గా దృష్టి పెట్టి వెంటనే కొనుగోలు చేసిన వాటికి డబ్బులు వేయాలి, రైతు భరోసా వేయాలి. ఈ వీడియోలకి వెళ్ళిపోదాము. లాస్ట్లో మళ్ళా మంచి చెప్తాను మీకు. నా వీడియో లాస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి గుట్టూరి. లాస్ట్లో మళ్ళా కలుద్దాం మరి దోస్తులు. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఇవ్వరు తేదీ 30 సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కాబట్టి 1.5 లక్షల రైతు ఖాతాల్లోకి నగదు జమ. రైతు భరోసా రాలేదా? మరి ఎవరికి రాలేదు, ఎవరికి జమ కాబోతున్నది మ్యాటరు. ఈ మ్యాటర్లోకి వెళ్తే మనకి ఇప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు సంతోషమైన వార్త అందిస్తోంది. రైతు భరోసా పథకం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక కీలక కార్యక్రమం ఇది. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపరచడానికి రూపొందించబడుతుంది. అయితే 3 ఎకరాల వరకు సాగు చేసే రైతు ఖాతాలోకి కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన 1.2 లక్షల మంది రైతు ఖాతాల్లోకి నగదు జమ చేయబడింది. త్వరలోనే 3 ఎకరాల పై ఉన్న భూమి ఉన్న రైతులకు కూడా ఆర్థిక సహాయము అందజేస్తున్న మే నెల మొదటి వారంలోగే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పథకం కోసం 18,000 కోట్లు కేటాయించింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామని అధికారులు తెలిపారు. మీరు తెలుపవాటిని సారు తెలుపుతారన్న రైతు భరోసా చేయట్లేదు. మరి ఎప్పుడు వేస్తారో చెప్పింది ప్రభుత్వం. రైతు భరోసా పథకానికి పన్నుల నిధులు విడుదల చేసినట్లు ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 ఎకరాల కలిగి ఉన్న రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరిగిందని. అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొందరు అర్హులైన రైతు ఖాతాల్లోకి డబ్బులు ఇంకా జమ కాలేదని ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. త్వరలోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి రైతు ఖాతాలోకి ఎంతో సహాయపడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు వల్ల రైతు కొందరు సంతృప్తి నెలకొంది. అయితే ప్రభుత్వం హామీలను నెరవేర్చుకోవడం వీళ్ళపై మొదలైంది. విమర్శలు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నారు. దీంతో త్వరలోనే మిగిలిన రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం ఉందని అధికారి వర్గాలు సూచిస్తూ ఉన్నాయట. మరి ఏమి సూచిస్తున్నాయో. ఇక 5 ఎకరాలు ఉన్న భూములు మార్చి 31లోగా రైతు ఖాతాల్లోకి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారులు చేస్తుంది. అర్హులైన రైతు ఖాతాల్లోకి 50% మందికి భరోసా నిధులు చెప్తున్నట్టే అవుతుంది ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ పూర్తయినట్టే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పట్టకుండా
ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వ్యవసాయ శాఖ యోగ్యమైన భూమి, బీడు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, భూములు బంధు అని చెబుతోంది. మీకు ఉన్నాయి భూములు ఎవరికైతే ఉన్నాయో ఇప్పటి నుంచి వాళ్ళు చూసిర్రా దోస్తులో ఉన్న అప్డేట్ ఎట్లా ఉంది. నేను చెప్పండి చెప్తా. ఎందుకంటే కొత్త వారికి కూడా రైతు భరోసా వేస్తూ ఉన్నది మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇది. మరి ఇస్తారా అయ్యారు అది కూడా ఈ నెల ఫస్ట్ వారంలోనే అని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు ప్రభుత్వం మనకు మాట ఇచ్చిందో ఇప్పటి వరకు కొన్ని చేసింది పథకాలు. ఇప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు పుట్టించింది. కొందరికి వచ్చినాయి కానీ కొందరు రాలేవు. అన్నీ సగం సగం చేసుకుంటూ పోతుంది. ఇవి కూడా మరి ఈ మే నెల పూర్తి చేస్తారా చేయరనేది చూద్దాము. ఫస్ట్ వారంలో వేస్తారట మనకు. అలాగే మేము సారు మీకు కోరుకునేది ఏంటంటే కొండలకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు ఏమంటలేవు. ఇవి వెనక అనిపిస్తుంది కొయకాలు. రైతు నిజమైన రైతు పంట పండించే రైతుకే రైతు భరోసా వేయమని చెప్తా ఉన్నాము. అది మాత్రం గమనించి మీరు రైతు భరోసా వేయగలరని కోరుకుంటున్నాను. దయచేసి అందరు రైతు భరోసా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులందరూ ఎండాకాలం ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసు. పెట్టుబడి పెట్టిర్రు. ఇప్పుడు వర్షాలు కొట్టిన కొన్ని చోట్ల పంట నష్టపోయారు. ఆ పంట నష్ట పరిహారం అది కూడా కట్టించలేరు. దాన్ని పట్టించుకుని నాదు లేడు. ఇక ఏం చెప్పుకుంటూ అవుతే చాలా ఉన్నాయి ప్రభుత్వాల మీద ఏమంటాం. కానీ మరి రైతు భరోసా అయితే రావాలని కోరుకుంటున్నాను అందరికీ. జై తెలంగాణ. నా ఛానల్ వస్తే లైక్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట గట్టి కొట్టురి. మరి ఉంటున్నా.